నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విశ్వనాథ్, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ, అపోలో హాస్పిటల్స్, బెంగళూరు. ఈరోజు నేను లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడతాను. లంగ్ క్యాన్సర్ వచ్చేసి జెంట్స్లో ఇంకా లేడీస్లో ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాము. ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ని చూస్తే స్మోకింగ్, తర్వాత ప్యాసివ్ స్మోకింగ్, అప్పుడప్పుడు కొన్ని మంది యాస్బెస్టాస్ ఇండస్ట్రీలో పనిచేస్తారు, వాళ్ళకి కూడా రిస్క్ ఎక్కువ అవుతుంది. అదేలాగా ఈ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్లో కూడా రిస్క్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడేది సిమ్టమ్స్. దగ్గు ఉంటుంది, అది చాలా క్రానిక్గా ఉండొచ్చు, కొన్ని నెలలు ఉండొచ్చు. ఇంకా బ్రీదింగ్ డిఫికల్టీ ఉంటుంది. అదేలాగా చెస్ట్ పెయిన్ ఉండొచ్చు అండి. ఇంకా అప్పుడప్పుడు ఏమవుతుందంటే వెయిట్ లాస్ ఉంటుంది, ఇంకా ఆకలి వేయదు. బోన్స్ స్ప్రెడ్ అవుతే నొప్పి ఉండొచ్చు, లేకపోతే ఫ్రాక్చర్లో రావచ్చు పేషెంట్. ఇంకా అప్పుడప్పుడు తలనొప్పి, బ్రెయిన్కి వెళ్తే తలనొప్పి ఉంటుంది, వాంతి రావచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ డయాగ్నోసిస్కి ఏం చేస్తాము? ఫస్ట్ చెస్ట్ ఎక్స్రే చేస్తాము, దాని తర్వాత సిటీ స్కాన్ చేస్తాము, దాని తర్వాత ఫుల్ బాడీ పెట్ సిటీ అని చేస్తాము. దాంట్లో స్టేజింగ్ కూడా చేయవచ్చు. బయాప్సీ వచ్చేసి బ్రాంకోస్కోపీ గైడెడ్ చేయవచ్చు, లేకపోతే సిటీ గైడెడ్ బయాప్సీ చేయవచ్చు. బయాప్సీ చేసిన తర్వాత లంగ్ క్యాన్సర్ అని చూస్తే 2 టైప్స్ రావచ్చు. ఒకటి స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, ఇంకోటి నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. థ్యాంక్ యూ అండి.